నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఈ అధ్యాయంలో యాకోబు సంఘంలో ఉన్నటువంటి సమస్యలను, కలహాలు, అసూయ, లోకాశక్తి, గర్వం వంటి వాటి చేత నిండి వారు ప్రార్థించిన సమాధానం రాకపోవడానికి కారణం వారి హృదయం అని, దేవునికి పూర్తిగా లోబడలేదు కనుకనే వారు ఆ విధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7లో యాకోబు స్పష్టమైన ఆజ్ఞగా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అతడు నీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పడం చూస్తాం. దేవునికి లోబడి ఉండుడి అనగా స్వచ్ఛందంగా దేవుని అధికారాన్ని అంగీకరించడం, మన ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని అనుసరించడం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని బలమైన చేతి క్రింద వినమ్రులై ఉండుడి మరియు మన దేహములను సజీవ యాగముగా దేవునికి బలిగా సమర్పించే అనుభవంలోనికి నడిపించబడాలి. దేవునికి లోబడకపోతే విజయం లేదు, సమర్పణ లేకుండా శక్తి లేదు. లోబడడం బలహీనత కాదు, అది ఆత్మీయంగా బలం. అపవాది యొక్క లక్ష్యం ఏదనగా విశ్వాసులను అతి సులువుగా మోసం చేయడం, సులువుగా చిక్కులు పెట్టు పాపం చేత ఆకర్షించి పడవేయడం, మనలో ఉన్న విశ్వాసమును బలహీనపరచడం. దీనిని ఎదిరించి నిలబడడానికి దేవుని శక్తి, బలం మనకు చాలా అవసరం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తును అపవాది శోధించినప్పుడు యేసుక్రీస్తు వాక్యంతో ఎదిరించాడు. అదే మాదిరిగా విశ్వాసులంగా మనకు వాక్య జ్ఞానం తప్పనిసరి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆయుధాలను ధరించుకొని శక్తివంతమైన అపవాదిని ఎదిరించుటకు సిద్ధపడాలి. దేవునికి లోబడకపోతే అపవాదిని గెలవలేం. లోబడిన వాడు మాత్రమే ఎదిరించగలడు. ఆమేన్.